శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథము నుండి మరొక చక్కటి మాటని చదువుకుందాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైనటి సహోదర సహోదరులారా, నిన్నటి దినములో మన భారమును దేవుని మీద మోపమని ధ్యానించాం. ప్రభువు మనపై భారం మోపి మీ భారాన్ని తిరిగి నా పైన వేయండి అని చెప్తున్నాడు. అంతేకాదు, మిమ్మల్ని మీరు నాకు సమర్పించుకోండి అని ఆయన బయలుపరుస్తున్నాడు. ప్రియులారా, మనలను మనము ఆయనకు సమర్పించుకోకుండా మన భారాల్ని మనపైన మోపుకోవడం ప్రయత్నిస్తే గనక ఆయన మనకు సహాయం చేయలేడు. ఒక క్వశ్చన్ చెప్పినా, మనము రైల్వే స్టేషన్లోనో మెట్రో స్టేషన్లోనో వెళ్ళేటప్పుడు ఎలివేటర్స్ ఉంటాయి కదండి. మనము ఎలివేటర్స్ని ఎక్కినప్పుడు ఆ ఎలివేటర్ మీద వెళ్తుంటుండగా మన మీద ఉన్నటువంటి లగేజ్ను మన మీద వేసుకొని వెళ్తే కనుక అది మన మీద వేసుకున్న భారం. ఎలివేటర్ అంటుంది, మీ భారాన్ని నా మీద వేయండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్తుంది. మనం చాలామంది ఆ పని చేయట్లేదు. మన భారాలు మనమే వేసుకోవడానికి ఇష్టపడుతున్నాము, కానీ ఆ ఎలివేటర్ మీద వేయటం లేదు. గమనించుకోండి నా ప్రియ సహోదర సహోదరులారా, ఆయన మీకు సమస్యలు ఎన్నటికీ రానిస్తాడు అని చెప్పను, కొన్నిసార్లు అనుమతిస్తాడు. అప్పుడు మనం జాగ్రత్త కలిగి వాటిని పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో సమర్పించుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకు ఇస్తున్నాడంటే మన గుణశీలాన్ని నిర్మించడానికి ఆయన మనకు కొన్ని సమస్యలు అనుమతిస్తాడు. అయితే నీతిమంతులు కదల్చబడకుండా ఆయన నిలబెడతాడండి. మీ భారాన్ని ఆయన మీద మోపండి, ఆయన మిమ్మల్ని గురించి ఆదుకుంటాడు. దేవునికి ఇష్టమైనటువంటి వారి యొక్క భారాన్ని దేవుడు తీసివేస్తాడు. దేవునిపై మీ భారాన్ని మోపడం మీ విశ్వాస క్రియ. మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకొని ఆయన మీపై మోపే భారాలతో ఎదగడం విశ్వాసంలో మీ అదనపు పరిచర్య. మీ స్వభావాన్ని నిర్మించడానికి భారాన్ని ఆయన పెట్టుబడిగా పెడతాడు. మీ భారాలను ఈరోజు ఆయనపై మోపండి, అద్భుతం దేవుడు చేపిస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, వారి చింత వారు చేస్తున్నారే కానీ వారి చింత మీ మీద మోపడం లేదనిపిస్తోంది. అందుకే మీరు పేతురు ద్వారా మాతో హెచ్చరించారు, మీ చింత ఆయన మీద వేయండి అని. మా చింత అంతా కూడా మీ మీద వేస్తున్నాం. ఈ మాసపు యొక్క ఆఖరి దినాలలో జీవిస్తున్న మాపు, ఈ ఉపవాస దినములలో ఏ విషయాలతో చింతిస్తున్నారు, పిల్లల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, ఆర్థికమైన సమస్యలతో బాధపడుతున్న బిడ్డలందరూ వారి వారి చింతలను మీ మీద వేసి ఆత్మీయ జీవితంలో బలపడే తత్వాన్ని మీరు దయచేస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.